ఎవడన్నా ఇలా తింటాడా? మీరు ఎప్పుడన్నా ఇలా తిన్నారా? నేను తింటాను. జ్యూసీగా ఆ మటన్ నోట్లో కరిగిపోతూ ఇదేం డైటింగ్ రా బాబు అనుకోవచ్చు. ఇది సూపర్ డైటింగ్. కొంచెం అన్నంతో మటన్ ఫ్రైడ్ రైస్. నాకు ఫ్రైడ్ రైస్ అంటే చాలా ఇష్టం, కానీ మటన్తో చేసుకునేటప్పుడు ఆ ఫ్లేవర్స్, ఆ సువాసనలు ఏవైతే ఉంటాయో అవి పర్ఫెక్ట్గా రావాలి. అయితే ఈరోజు నేను పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయ, కరివేపాకు వీటిని ఈ చిట్టి మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకొని ఈ పేస్ట్ తోటి ఆ ఫ్రైడ్ రైస్ చేసుకుందాం. పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ మిక్సీ జార్లో వేసి బుర్బుర్ అంటే పేస్ట్ అయిపోతుంది. మటన్ ఉడికిచ్చినప్పుడు దాంట్లో వచ్చిన కొవ్వు, అయితే దీంట్లో నుంచి ఫుల్గా కాదు కొంచెం వేసుకుంటున్నాను. అయితే వేసి దీంట్లో ఉల్లిపాయలు సన్నగా తరిగినవి, కొంచెం ఉప్పు వేసి ఈ ఉల్లిపాయల్ని కొంచెం బ్రౌన్ కలర్ చేద్దాం. నేను ఆ మటన్ ఉడికిన ఫ్యాటే వేస్తున్నాను, ఎక్స్ట్రా ఫ్యాటు వేరే నూనెలు ఏం వేయట్లేదు. దానివల్ల ఫస్ట్ మన ఉల్లిపాయలు వేగినప్పుడు కూడా మంచి ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఈ మటన్లో ఎక్స్ట్రా ఫ్యాట్ ఏదైతే ఉందో అది తీసేయడం వల్ల నాకు ఆ బాడీకి ఎక్స్ట్రా ఫ్యాట్ టూ మచ్ రాకుండా బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. ఈరోజు నేను చేస్తున్న దాంట్లో మటన్ నేను ఎంత వాడుతున్నానో రైస్ కూడా నేను ఉడికిన రైస్ని అంతే వాడుతున్నా. ఇది కొంచెం బ్రౌన్ రైస్ వాడుతున్నా. మీ మటన్ ఎంత ఉందో రైస్ అంత వాడుతున్నా. అంటే రైస్ శాతం కొంచెం తక్కువ తినండి మీకు బరువు తగ్గాలనుకుంటే. ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్గా అయిన తర్వాత ఈ మటన్ ఉడికిచ్చిన నీళ్లు, మనం పేస్ట్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయ పేస్ట్ కూడా ఇందులో వేసుకోండి. దీన్ని కొంచెం దగ్గరికి అవనిద్దాం. ఈ మటన్ కూడా ఏదైతే ఉందో దీన్ని కూడా ఇందులో వేసేయండి. ఆ ఫ్లేవర్ అంతా వస్తుంది. ఉప్పు మీకు కావాలంటే ఈ నీళ్ళంతా తగ్గిన తర్వాత మళ్ళీ అడ్జస్ట్ చేసుకోండి, లేకపోతే ఇప్పుడే వేస్తే ఉప్పు ఎక్కువే ఛాన్స్ ఉంటుంది. కొత్తిమీర, పుదీనా మనం గ్రైండ్ చేసిన మసాలా ఈ స్టాకు ఈ మటన్తో పాటు చక్కగా రెడ్యూస్ అవ్వాలి. అప్పుడు మంచి ఫ్లేవర్స్ బయటకు వస్తాయి. 4-5 నిమిషాల్లో మీకు మొత్తం తేమంతా తగ్గిపోతుంది. ఇప్పుడు దీని మీద మన మసాలా రైస్ వేసుకుందాం. ఈ ఫ్రైడ్ రైస్లో మసాలా వేసుకోవడం కోసం దాల్చిన చెక్క, సోంఫు, మిరియాలు, కొంచెం జీలకర్ర దీన్ని వేసుకొని దంచేసుకోండి. కొంచెం మసాలా నలిగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి ఈ మసాలా మన రైస్లో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆ వెల్లుల్లి కూడా పచ్చిగా కచ్చాపచ్చాగా దంచాను. ఇది లాస్ట్లో అనమాట. ఇంకా ఇప్పుడు మన ఫ్రైడ్ రైస్ ఫినాలేకి వచ్చేస్తుంది. దీంట్లో నేను వాడుతుంది చాలా కొంచెం రైస్ కాబట్టి ఈ తేమ ఎంతవరకు రెడ్యూస్ చేయగలిగితే అంత బాగుంటుంది. సో ఇప్పుడు చూడండి, ఇది వేసిన తర్వాత దీంట్లో నుంచి ఆ సోఫు, ఆ మసాలా చక్కగా వస్తుంది. లాస్ట్లో 1 కప్పు కంటే ఎక్కువ మటన్ తీసుకున్నాను. రైస్ మాత్రం 1 కప్పు. మీరు బ్రౌన్ రైస్ వాడండి, వైట్ రైస్ వాడండి, చిట్టి ముత్యాలు వాడండి, ఏది వాడినా మనము రైస్ తక్కువ వేసుకుందాం, మటన్ ఎక్కువ వేసుకొని తిందాం. సో దీనిపైన రైస్ వేసేయండి. పర్ఫెక్ట్. కలిపేసుకోండి. మా ఇంట్లో బిర్యానీ చేసిన మటన్ ముక్కలు ఎక్కువ, లేకపోతే చికెన్ వేస్తే చికెన్ ముక్కలు ఎక్కువ వేసుకొని తినడం ఇష్టం. బయటికి వెళ్ళి తినాలంటే అందుకే బాధ. ఇంత రైస్ పెడతాడు, 2 ముక్కలు పెడతారు. మనకి ఇన్ని ముక్కలు, కొంచెం తక్కువ రైస్ కావాలి. సో నా ఈ ఫ్రైడ్ రైస్ రెడీ. ఆహా ఆహా, చూడండి బ్యూటిఫుల్. మంచిగా ఇలా వేసి ధనాధన్ మంచిగా జ్యూసీగా పర్ఫెక్ట్గా అదిరిపోతుంది. ఎవడన్నా ఇలా తింటాడా? మీరు ఎప్పుడన్నా ఇలా తిన్నారా? నేను తింటాను. చక్కగా జ్యూసీగా ఆ మటన్ నోట్లో కరిగిపోతూ సూపర్ టేస్టీగా జ్యూసీగా మటన్ తోటి ఆ రైస్ వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. అదిరిపోయింది. ఇంకేం అక్కర్లేదు. నేను డైటింగ్లో ఉన్నాను, అందుకే ఇలా తింటున్నా. ఇదేం డైటింగ్ రా బాబు అనుకోవచ్చు. ఇది సూపర్ డైటింగ్.